శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడుట ఎలా? ఇది మన పాఠం. శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడుట ఎలా? శిశు ప్రసూతి అంటే అప్పుడప్పుడు ప్రసూతి వైద్యశాల అంటారా? హాస్పిటల్ మీద రాస్తారు. ప్రసూతి వైద్యశాల అంటే ఏంటి? పిల్లల్ని కనే వాళ్ళకి అక్కడ డెలివరీ చేస్తారండి. అంటే శిశు ప్రసూతి అంటే పిల్లల్ని కనడం, డెలివరీ చేయడం, డెలివరీ అవ్వడం. ఇప్పుడు పిల్లల కంటే పరలోకం వెళ్తారా? ఇది ప్రశ్న. ఎందుకు పెట్టాం ఈ ప్రశ్న? బైబిల్లో పౌలు గారు రాశారు కాబట్టి. ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అయినను వారు అంటే స్త్రీలు, ఆడవాళ్ళు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఆడవాళ్ళు పరలోకం వెళ్ళడానికి ఒక అవకాశం చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతలతో నిలకడగా ఉంటే శిశు ప్రసూతి ద్వారా పిల్లల్ని కనటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? రక్షింపబడతారు. ఇప్పుడు అదే పాఠం అంది. పిల్లల కంటే పరలోకం వెళ్ళిపోతారా? శిశు ప్రసూతి ద్వారా ఎలా రక్షింపబడతారు? ఇది మన పాఠం. అర్థమైందా టైటిల్? ఇప్పుడు ఎవరు చెప్పారు ఇది? పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు. పిల్లల కంటే ఆడవాళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. పిల్లల కంటే ఎలా పరలోకం వెళ్ళిపోతారు అనేది ప్రశ్న ఇప్పుడు మన. శిశు ప్రసూతి ద్వారా ఎలా రక్షింపబడతారు? మామూలుగా రక్షింపబడాలంటే మనం ఏమనుకుంటాం? నమ్మి బాప్తిస్మం పొందినవాడు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. నమ్మకపోతే మరి ఇక్కడ శిశు ప్రసూతి ద్వారా అంటున్నాడు. అంటే పిల్లల కంటే పరలోకం వెళ్ళిపోతారా? దీనికోసం చాలామంది చాలా రకాలుగా చెప్పారు. శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడడం అంటే ఎందుకన్నాడంటే అని. ఒకటి, దేవుడు ఆదాముని అవ్వని శపించినప్పుడు అవ్వనే ఒక శాపం ఇచ్చాడు అవ్వకి. ఏమని? నీవు వేదనతో పిల్లల్ని కందువు. అంటే తప్పు చేసిన స్త్రీకి శిక్ష ఏంటి? వేదంతో. అలా వేదంతో పిల్లల కంటే ఆవిడ పాపం పోయినట్టే, శిక్ష శాపం పోయినట్టే అని. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఆడవాళ్ళు వేదనతో డెలివరీ చేయాలి. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసేస్తారు కదా, డెలివరీ నొప్పులు పడి ఎవరు చేసుకోవట్లేదు, ఆపరేషన్ చేసేసుకుంటున్నారు. కానీ బిడ్డ డెలివరీ అవుతున్నప్పుడు ప్రసూతి టైంలో నొప్పులతోనే పిల్లలకి అన్నారనుకోండి, నొప్పులు పడుతూనే పిల్లలకి అన్నారనుకోండి, వాళ్ళ పరలోకం వెళ్తారు అని ఒక ఆయన చెప్పాడు. అర్థమైంది మీకు? అర్థం కాలేదు. ఇప్పుడు శిశువుని కనడం ద్వారా ఎలా రక్షింపబడతారంటే, నొప్పులు పడకుండా, నొప్పులు లేకుండా ఇప్పుడు కనేస్తున్నారు. అసలు దేవుడు ఆ బాధ ఎందుకు పెట్టాడంటే నీకు శిక్ష విధించడానికి. ఆడవాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళు పరలోకం వెళ్ళాలంటే ఇది ఒక ఆప్షను. కానీ ఈరోజు ఆడవాళ్ళంతా ఏం చేస్తున్నారు? నొప్పులు పడకుండానే సింపుల్గా కనేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకుంటున్నారు. అలా కాకుండా నొప్పులతో కన్నారనుకోండి, ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారని ఒక ఆయన చెప్పాడు. ఇదేమైనా బాగుందా? ఇది ఒక మూఢనమ్మకం అవుతుంది. ఎగ్జాంపుల్, ఆపరేషన్ ఎవరికి చేస్తారు? బిడ్డ అడ్డం తిరిగాడు అనుకో, ఇప్పుడు ఎన్ని నొప్పులు పడినా వస్తుందా? అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే ఇద్దరూ చచ్చిపోతారు. ప్రేగులు మెల్లలో చిక్కడుతుంటాయి, అవునా? తల్లి ప్రేగులు. అప్పుడు డెలివరీ నొప్పులు పడితే అవుతుందా? ఇద్దరికే ప్రమాదం. ముందు తల్లి చచ్చిపోద్ది, అవునా? అంటే తల్లి చావకుండా ఉండాలంటే ఆ టైంలో అర్జెంటుగా బిడ్డనే బయటికి తీసేయాలి. ఇప్పుడు నొప్పులు పడుతూనే చచ్చిపోతే ఆపరేషన్ అవసరంగా చేయించుకోకుండా పరలోకం వెళ్తారు అనుకుంటే ఎవడన్నా ఏంటిది ఏమంటాడు? నిజంగా ఇది వినేసి ఎవడైనా గుడ్డుగా చేశారనుకో, ఆడవాళ్ళు చచ్చిపోయింది అనుకోండి, ఏమంటారు? మూఢనమ్మకం అవుతుంది, అవునా? బైబిల్లో మూఢనమ్మకాలు ఉండవు. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత
ఆపరేషన్ చేయించుకుంటే చేయించుకోవచ్చు, లేదు ఫ్రీ డెలివరీ అయితే దానికి నువ్వు పరలోకం వెళ్ళడానికి అసలు సంబంధమే. అలాగని చాలామంది ఫ్రీ డెలివరీ అయింది ఇంతకుముందు, అవునా? ఇప్పుడు మనకి ముసలి వాళ్ళు కనపడతారు చూసారా, అప్పుడు ఆపరేషన్లు తక్కువ, వాళ్ళు సరిగా చర్చలకి వెళ్ళరు, సరిగా దేవుడిని నమ్మరు. ఇప్పుడు అదంతా పరలోకం వెళ్ళిపోతారా? మరి ఫ్రీ డెలివరీ కదా, నొప్పులు పడితేనే కదా కన్నారు. ఇది తప్పు. ఇంకొక అతను ఏం చెప్పాడంటే, శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడటం అంటే ఎలాగంటే, ఆడవాళ్ళు భయంకరంగా నొప్పులు పడుతూ కంటున్న టైంలో కొంతమంది చచ్చిపోతారు. తెలుసు కదా మీకు, డెలివరీ అవ్వటం అంటే ప్రాణం మరో కొత్త జన్మ ఎత్తినట్టు, మళ్ళీ జన్మించినట్టు అని మాట్లాడతారు కదా. ఆపరేషన్ టైంలో కూడా కొంతమంది చచ్చిపోతుంటారు, నొప్పులు పడుతూ చచ్చిపోతుంటారు. ఈ గర్భిణీ స్త్రీలు ఈ ప్రసవ వేదన పడుతున్నప్పుడు చచ్చిపోతున్నారంటే, మరణం రాకుండా ఉండాలంటే ఆడవాళ్ళు ఏం చేయాలంటే, అక్కడ చెప్పాడు కదా, మళ్ళీ చదవండి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండినెడల. చూడండి, విశ్వాసము, భక్తి, పరిశుద్ధత ఇలా ఉన్నారనుకోండి గర్భిణీ స్త్రీలు, అప్పుడు ఈ డెలివరీ టైంలో ప్రాణం పోకుండా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, కాపాడతాడని దాని అర్థం అని ఒకళ్ళు చెప్పారు. ఇప్పుడు అర్థమైందా? రక్షింపబడటం అంటే పరలోకం కాదు, చావుతో చెలగాటం, అది చాలా డేంజర్, రిస్క్ అది. అలాంటి రిస్క్లో నిన్ను దేవుడు కాపాడాలంటే ప్రాణం పోకుండా నువ్వు విశ్వాసము, ప్రేమ వీటిలో నిలకడగా ఉంటే ఆడవాళ్ళు ఆ డెలివరీ టైంలో ఏమవుతారు, రక్షింపబడతారు అని ఇదొక బోధన. అలాగని నమ్మనోళ్ళకు కూడా రక్షణ ఉంటుంది ఆ టైంలో, అవునా? ఇప్పుడు నమ్మినోళ్ళే బతుకుతున్నారా? నమ్మనోళ్ళు అందరికీ డెలివరీ అవ్వట్లేదా, ఆపరేషన్ అవ్వట్లేదా? ఇదొకటి. ఇక మూడోది, ఇంకొక అతను ఏం చెప్పాడంటే, శిశు ప్రసూతి ద్వారా బిడ్డను కనడం ద్వారా రక్షింపడటం అంటే, రక్షణ అనేది ఎవరిలో ఉంది అసలు? రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు వద్దారు కదా. ఆడవాళ్ళంతా పాపం చేసి చెడిపోయారు, ఆమె ద్వారా పాపం వచ్చింది. ఇప్పటికే ఆడవాళ్ళంతా బలహీనలే, కాబట్టి ఈ ఆడవాళ్ళందరికీ రక్షణ ఎప్పుడు వచ్చిందంటే, ఒక శిశువును ఒక తల్లి కంది, ఆవిడే మరియా. ఒక శిశువుని ప్రసవించింది, అవునా? ఒక శిశువుకి జన్మనిచ్చింది. ఆ శిశువును కనడం ద్వారా ఆడవాళ్ళందరికీ ఏమొచ్చింది, రక్షణ వచ్చింది అని అతను చెప్పాడు. అక్కడ ఏమైనా సెట్ అయిందా? అక్కడ ఏమైనా ఉంది, శిశు ప్రసూతి ద్వారా ఆమె అంటే ఎవరు కంటే ఆవిడ రక్షింపబడుతుంది. ఇప్పుడు మరియమ్మ కన్నది, ఎవరు రక్షింపడతారు? ఇప్పుడు మరియమ్మ కంటే ఇక్కడ ఉన్న మీరు ఎందుకు రక్షింపడతారు? అదొక వాదన. ఇంకొక వాదన ఏంటి, అసలు ఆడవాళ్ళ జన్మ ఎందుకు జరిగిందంటే ఈ భూమి మీద పిల్లల్ని కనడానికి. ఒక పాట కూడా ఉంది, అది మీకు తర్వాత ప్లే చేస్తాను. ఏమని? స్త్రీ జన్మ పరమార్థం ఏంటంటే పిల్లలని కనడం, అంటే వంశాన్ని నిలబెట్టడం, వంశాన్ని వృద్ధి చేయడం. దేవుడు ఆశీర్వదించారు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి అన్నాడంటే ఎలా నిండించమన్నాడు? పిల్లలు కనడం. అంటే నీ గర్భాన్ని పిల్లలు కనడానికి ఇవ్వాలి. చాలామంది గర్భాలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉండిపోతున్నారు. అలా కాకుండా నీ గర్భాన్ని పిల్లల కంటాకి ఇస్తే, ఎందుకంటే దేవుడే కదా పిల్లల్ని పుట్టించేది, అలా నువ్వు పిల్లలు కనడమే నువ్వు దేవుడు పని చేసినట్టు, నీ గర్భాన్ని ఇవ్వటమే. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పనిలోకి వెళ్ళిపో. అంటే పిల్లల కంటే నీ జన్మ ఏమవుతుంది? ఆడవాళ్ళ జన్మ పరమాత్మ ఏంటి ఇంతకీ? పిల్లల్ని కనడం, దాని ద్వారా పరలోకం. అది శిశు ప్రసూతి ద్వారా ఏమవుతుంది అన్నాడు. ఎందుకంటే పిల్లల్ని కంటం అంటే ఆషామాషి విషయం కాదు కదా. 9 నెలలు మొయ్యాలి, వాళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడాలి. ఇవన్నీ ఇబ్బందులు దేనికోసం అంటే దేవుడు పిల్లల్ని నువ్వు కంటున్నావు కాబట్టి, దేవుడి పిల్లల్ని నువ్వు మోస్తున్నావు కాబట్టి నీకేంటి ప్రతిఫలం అంటే పరలోకం. అంటే ఇప్పుడు పిల్లల్ని కన్నా ఆడవాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇక్కడ ఉన్నారు చాలామంది ఉన్నారు కదా, మీరంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? కాబట్టి మీరు చచ్చికొచ్చినా రాకపోయినా ఈ వాదనలన్నీ దీని మీద చెప్పారు. ఇప్పుడు ఇంతకీ నొప్పులతో పిల్లల కంటే రక్షింపబడతామా, పరలోకి వెళ్ళిపోవటమా అని అర్థమా?
లేదా అసలు పిల్లల కంటే సరిపోద్దా పరలోకం వెళ్ళిపోవడానికి? లేదా యేసుక్రీస్తు వారు జన్మించడం వల్ల వెళ్ళిపోతారా ఆడవాళ్ళంతా? లేదా ఇంకోటి ఏది చెప్పాను, డెలివరీ టైంలో చచ్చిపోకుండా రక్షణ కల్పించడం కోసం ఇదంతా. ఇది ఈరోజు మనం ఆలోచించిపోతున్న పాఠం. ఇంతకేంటి దానిలోని వాస్తవం ఏంటి? మళ్ళీ చదువుతుందండి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల పిల్లలను కనడం ద్వారా ఆమె రక్షింపబడిపోద్ది. పిల్లల కంటే రక్షింపబడిపోతారు ఆడవాళ్ళు అంటే ఫస్ట్ దీనికి సంబంధించిన కొన్ని నెగిటివ్ విషయాలు చూడాలి బైబిల్లో. ఏంటి నెగిటివ్ విషయాలు? అసలు పిల్లలకి అందరికీ పిల్లలు ఉంటారా అండి? భూమి మీద పుట్టిన ఆడవాళ్ళందరికీ పిల్లలు ఉంటారా? కదా, పెళ్ళైపోయి గుడ్రాలు చాలామంది ఇప్పటికే బోళ్ళు మంది ఉన్నారు. ఇక్కడే పాస్టర్ గారు ఆవిడ ఇప్పటికీ పిల్లలు లేరు. ఆ చర్చ్ మీకు తెలుసు కదా, ఇంకా చాలామంది ఉంటారు. ఇప్పుడు పిల్లల కంటే పరలోకం వెళ్ళిపోతారు, లేదంటే నొప్పులు పడి కంటే పరలోకం వెళ్ళిపోతారు అంటే మరి పిల్లల్ని కనవాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? పిల్లల కంటే పరలోకం వెళ్ళిపోతారని అర్థం వస్తే దాని మాట ప్రకారంగా పిల్లల్ని కనని వాళ్ళు చాలామంది ఉన్నారు. కనకపోవడానికి కారణం ఎవరు? అంతేనా, గర్భఫలం ఆయన ఇవ్వలేదు. వాళ్ళ బలవంతంగా నేను కంటలేదు. వాళ్ళ కనాలనే ఉంది కానీ పిల్లలు రావట్లేదు. ఇప్పుడు కనని వారు వాళ్ళకి ఆయనే గర్భఫలం ఆపేసి గొడ్రాండుగా పెట్టి కంటేనే పరలోకం వెళ్ళిపోతారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? తప్పు అవుతుంది, అన్యాయం అవుతుంది. అవునా? నెక్స్ట్, పోనీ పిల్లలందరూ కనాలా? బైబిల్లో వివాహ వ్యవస్థ పెట్టాడు. ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పాను మీకు. వివాహం ఖచ్చితంగా చేసుకోమన్నాడా? చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఇష్టం అన్నాడా? వివాహం అనేది ఆజ్ఞ కాదు. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు దేవుణ్ణి నమ్మాలి. భూమి మీద పుట్టిన ఎవరైనా నేను తప్ప వేరే దేవుణ్ణి ఎవరిని నమ్మకూడదు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నన్నే ప్రేమించాలి. ఇది ఏంటిది? ఆజ్ఞ. ఇది పాటించకపోతే నిత్యాగ్ని దండన. అవునా? ఆజ్ఞ అంటే ఎలా ఉంటుంది? ఇది చెయ్యకపోతే ఖచ్చితంగా నరకానికి పోతారు. పెళ్ళి అనేది ఏంటి? ఆజ్ఞ కాదు, నీ ఇష్టం. నీకు అనుకూలంగా ఉంటే చేసుకో, అలాగని చేసుకోవద్దని చెప్పలేదు. బలవంతంగా చేసుకోమని నీ అనుకూలతది. ఒకసారి చూద్దాం బైబిల్లో. పౌలు గారు కొరింథీయులకు రాసిన ఈ తిమోతి పత్రికలో పిల్లల కంటే నే పరలోకం వెళ్తామన్న పౌలు గారే ఈ మాట రాస్తున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి ఎవరైనా తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మంచి నిర్ణయం తీసుకున్నాడు. అది తప్పేం కాదు. వయసుకు వచ్చింది, పెళ్లి చేయాలనుకుంటున్నాడు, మంచిది, మంచి నిర్ణయం. లేదు దేవుడి కోసం వదిలేస్తున్నాను, పెళ్లి చేయొద్దు అనుకుంటే మరీ బాగుగా ఇంకా మంచిది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? ఎంతకే చేసుకోమనా చేసుకోవద్దనా? చేసుకోవద్దని కాదు, చేయమని కాదు. ఏం చెప్పాడు? రెండూ చెప్పాడు. నీకు చేయాలనిపిస్తే చేసుకో, లేదంటే ఇప్పుడు ఇలా చెప్పినప్పుడు ఇది ఆజ్ఞ కాదా అనిపిస్తుంది మనకు. అవునా? అంటే ఖచ్చితంగా ఇలా చేస్తేనే పరలోకం వెళ్తామని ఏం లేదు. అందుకే పౌలు గారు చేసుకోలేదు. అవునా? ఎందుకంటే స్వతంత్రం ఉంది. ఇప్పుడు ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా. కానీ ఈరోజు విచిత్రం ఏమైంది చెప్పనా? ఖచ్చితంగా చేయవలసిందేమో చేయరు. ఏది ఖచ్చితంగా చేయాలి? దేవుని నమ్మటం 100%, లేదంటే నిత్యాగ్ని దండన. ఎవడైనా సరే పెళ్ళికి తొందరపడుతుంటారు. అవునా? వయసు వచ్చింది, ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాం? చేసుకోవాలి కదా, మరి రూల్ ఉందేంటి? అదే మరి దేవుడిని నమ్మవు అంటే అసలు ఖచ్చితంగా దేన్ని నమ్మాలి? దేవుని నమ్మాలి ఫస్ట్. ఇది చేయకుండా పెళ్ళికి తొందరపడుతుంటారు. అవునా? సాతాను రివర్స్ చేసింది. ఏది ఖచ్చితంగా చెయ్యాలో అది సిల్లిగా తీసుకుంది, ఏది పర్లేదో దాన్ని ఖచ్చితంగా చేస్తారు. అవునా? ఆ టైం వచ్చినప్పుడు, ఆ వయసు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అర్జెంటుగా నేను చేసుకోవాలి. దేవుడు మాత్రం ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తారు? ఇది ఆజ్ఞ కాదు అంటే చేసుకున్నా నీ ఇష్టం, చేసుకోకపోయినా. ఇప్పుడు చేసుకోకపోతే పిల్లలు వస్తారా? మరి పిల్లలు లేకపోతే ఆడవాళ్ళు శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడతారని ఆయన చెప్పి
మళ్ళీ పెళ్లి చేసుకోకపోయినా పర్లేదంటే మరి వాళ్ళు పోయినట్టే కదా నరకానికి. అర్థమవుతున్న పాయింట్. నెక్స్ట్ యేసుక్రీస్తు వారు ఇంకో మాట చెప్పారు లోకాసువార్త. ఆయన ఏం చెప్పారు చూడండి, 23వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు ఇక్కడ? ఎవరు ధన్యులని చెప్పుకుంటారంటే భవిష్యత్తులో గొడ్రాండ్రు. పిల్లలు కనలేదు, ఈవిడే ధన్యురాలురా. కనని గర్భము, అసలు ఆ గర్భం నుంచి పిల్లలే రాలేదు, ఈవిడ ధన్యురాలురా. పాలు ఇవ్వలేదు అసలు ఆవిడ, పిల్లలు ఉంటే కదా పాలు ఇస్తుంది. వీళ్ళ ధన్యులని చెప్పే రోజులు వస్తాయి అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఎవరు ధన్యులు? పిల్లలు ఉన్నవాళ్ళ, పిల్లలు లేని వాళ్ళ? పిల్లలుండి నువ్వు వాళ్ళని దేవుని కోసం పెంచక, లేదా వాళ్ళని నాశనం చేసి వాళ్ళ జీవితాలని నువ్వు నరకానక పోయే కంటే అసలు పిల్లల్ని కనకుండా ఉంటేనే మంచిదని. ఇప్పుడు పిల్లలు లేకపోతే మంచిదని ఒక పక్క చెప్పి, అసలు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదని ఒక పక్క చెప్పి, ఇప్పుడు పిల్లల్ని కంటేనే రక్షింపబడుతుంది స్త్రీ అని ఇక్కడ చెప్తే ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం? దీన్ని ఏమంటారంటే పరిశీలన చేయాలి జాగ్రత్తగా. మనం ఒక ఆలోచనతో గుడ్డికి వెళ్ళిపోకూడదు. పిల్లల్ని కనడం ద్వారా స్త్రీ రక్షింపబడుతుంది అన్నాడు అక్కడ, అవునా? పిల్లలు అందరికీ ఉండరు, అలాగని గొడ్రాళ్ళే ధన్యులు అంటున్నాడు, అవునా? పెళ్ళి కూడా ఆజ్ఞ కాదు, నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు మరి పిల్లల కంటేనే ఆడవాళ్ళు రక్షింపబడతారంటే దీని అర్థం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా ఇప్పుడు ఆలోచిద్దాం. చూడండి, పిల్లలను కనటం అంటే ఏంటి అసలు? అసలు ఇది ఈ సందర్భం ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆడవాళ్ళ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కూడా వీక్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి అంటే ఆదాము అవ్వ దగ్గర నుంచి. ఫస్ట్ అపవాది వీళ్ళిద్దరిలో మోసం చేయడానికి వచ్చింది. ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చింది? అవ్వ దగ్గరికి. ఫస్ట్ ఆదాము దగ్గరకు వచ్చింది. ఇది నిజమా? ఇది తినొద్దని దేవుడు చెప్పాడా? ఇవన్నీ చెబితే ఆదాము ఏమన్నాడు తెలుసా? మాకు దేవుడు చెప్పాడు, నువ్వు మూసుకుని వెళ్ళిపోమన్నాడు. ఉందా బైబిల్? అలాగలేదా? ఇది ఎక్కడుంది? అదే మనం చదవని చూసారా? అదే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆ పైన, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి. ఎవరు మోసపరచబడలేదట? అదేంటి, ఆయన కూడా పండుతుంది అన్నాడు కదా. ముందు ఆయన దగ్గరికి వెళ్ళింది, ఏం చేశాడు? అవతల బొమ్మన్నాడు, తినలేదు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది? ఈవిడ దగ్గరకు వచ్చింది. ఇది నిజమా అనగానే నిజమే నిజమే చెప్పు అంతేనా? అంటే ఎవరు వీక్ అయిపోయారు ఇప్పుడు? ఇంతకీ స్త్రీ ఈజీగా పడిపోయింది మోసంలో. మరి ఇప్పుడు ఆదాము ఇప్పుడు మోసపోయాడు ఇంతకీ? స్త్రీ ఈజీగా మోసపోవటమే కాకుండా ఈజీగా మోసం చేస్తుంది కూడా. అపవాదికి పడని ఆదాము ఎవరికి పడ్డాడు? ఇప్పుడు ఆదాము కూడా తినేసాడు. అపవాదిస్తే తినలేదు ఇంతకీ, ఎవరిస్తే తిన్నాడు? మగవాడు అపవాదికి కూడా పడలేదు, కానీ ఈజీగా స్త్రీ పడిపోయింది. ఇప్పుడు ఆదాము ఎలా పడ్డాడు? మళ్ళా అపవాదికి పడలేదు. ఈవిడ తినేసి ఈయన దగ్గరకు వచ్చి ఆల్రెడీ తినేసిన తర్వాత అర్థమైపోయింది మ్యాటర్ ఈవిడికి. ఇప్పుడు ఏమంటది? నేను ఎలాగో మోసపోయాను, నువ్వైనా జాగ్రత్తగా ఉండు, నువ్వు ఆడి మాట వినలేదు కదా, జాగ్రత్తగా ఉండు, నేను చచ్చిపోతానులే అంటే బాగుండేమో, అవునా? అక్కడ ఏమని ఉంటుంది అంటారు తినేయడానికి? అతను ఆదాము దేవుడు చెప్పాడు నువ్వేంటే మోసం చేస్తున్నావు అనగానే అపవాది వెళ్ళిపోయింది. కానీ ఆదాము అవ్వ వచ్చిన వెంటనే ఏమని ఉండాలి? అవ్వ ఆదాము ఏంటి నువ్వు తినేసావా? ఆడు నా దగ్గరకు వచ్చాడు, నేను పడలేదు, నువ్వెందుకు ఎంత ఈజీగా మోసపోయావు? పెడేయాలి 2 కొట్టి, అవునా? ఈ రోజు నుంచి చచ్చావు, నువ్వు వెళ్ళి నీకు నాకు సంబంధం అదలపో, చచ్చావు ఇంకా. ఆయన చెప్పాడు కదా అక్కడికని నేను ఊరికనే తినలేదు అనుకుంటున్నావా? నువ్వు తినేసావు అని ఆదాం అనే ఉంటాడు పాపం, అవునా? అప్పుడు ఈవిడేమని ఉంటుంది? నా ఒక్క దానికోసమే తిన్నానా? ఏముంటాయి కొన్ని డైలాగ్స్ వదులుతుంది కదా. దేవుడిలాగా అయిపోతామంటే తిన్నాను, నువ్వు కూడా దేవుడిలా అవుతావని చూద్దాం అనుకుంటున్నాను. అయినా
సర్లే నువ్వు ఒక్కడవే బతుకు, నేను చచ్చిపోతానులే. ఎలా ఉంటుంది అప్పుడు? సెంటిమెంట్తో కొట్టి ఏడ్చేసి పడపడపడ ఏడ్చింది అనుకోండి, అవ్వ సర్లే అడగలే తింటానులే అంతే కదా, ఏడు చూడబోతున్నాను. వీటితోటి కదా కొడతారు ఆడవాళ్ళు. అపవాదికైనా పడలేదంటే ఆవిడకి పడిపోడంటే ఏం చేసి ఉంటుంది పాపం ఆ తల్లి, మహాతల్లి. అవునా? ఏమి ఏడ్చి ఉంటుందో, ఏమి నడిచి ఉంటుందో. ఇచ్చేయని లాగేసుకుని తినేసాడు అంతే. వద్దన్నవాడు ఏం చేశాడు? అదేగా ఉంది అక్కడ. మళ్ళీ చదవండి. అయినను ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆడవాళ్ళ పతనం. శారా దగ్గరకు వచ్చారు, ఆవిడ స్త్రీయే కదా. ఆవిడేం చేసింది? దేవుడు వచ్చి నీకు గర్భఫలాన్ని ఇస్తాను, చక్కగా నువ్వు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అనగానే అబ్రహాం నమ్మడి పాపం. ఈవిడికి నమ్మకం లేదు. ఈవిడేమంది? నాకు ఎలాగో పిల్లలు లేరు, నాకు చాలా అవమానంగా ఉంది, మన దగ్గర ఒక పని మనిషి ఉంది కదా హాగరు, నువ్వు దాంతో పో. ఒకవేళ అలాగేస్తాడేమో దేవుడు అనుకుని వచ్చిన ఛాన్స్ అబ్రహాం వదులుకుంటాడా? ఇప్పుడు భార్యే పని మనిషితో వెళ్ళి పిల్లల కనంటే ఏం చేస్తాడు? కన్నది. కన్న తర్వాత మళ్ళీ ఏం చేసింది? నేనే కన్నాను, నీకు ఏం పిల్లలు లేరని ఆవిడ ఎటకారం చేస్తుందంట. అంతే, ఇవి నజ్జంటికి ఇంట్లో నుంచి తోసేయండి అంటే అన్ని నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఇంతకే ఆడవాళ్ళు వాళ్ళే ఏదో ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళే పప్పులో కాలేజ్ చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళే రియాక్ట్ అయిపోతుంటారు. బలహీన ఘటాలన్నది ఎందుకండి. ఫిజికల్గా మెంటల్గా కూడా వీక్నెస్. ఈజీగా పడిపోతారు, ఈజీగా మోసపోతారు, ఈజీగా ఎమోషనల్ అయిపోతుంటారు. ఓహో కాలం, లోతు కాలం. అక్కడేం చేసింది? దీన్ని నాశనం చేసేస్తున్నాను, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తండి. నోవహ గారు పరిగెడుతున్నారు, లోతు గారు పరిగెడుతున్నారు, వాళ్ళ పిల్లలిద్దరు పరిగెడుతున్నారు. ఈవిడేం చేసింది? నా కొండ, నా మండ, సరే నా చెత్త చెదారం అంతా అక్కడ ఉండిపోయింది అనుకుని ఏం చేసిందంట? మధ్యలో గడియాలు చూసింది వెనక్కి. లోతు గారు ఎందుకు చూడలేదు? పరిగెడుతున్నాడు ఆయన, బలంగా నమ్మడు, బలంగా ఉన్నాడు, పరిగెడుతున్నాడు. ఈవిడేం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. పోయిందా? ఇలా చూసుకుంటూ వస్తే ఎక్కడ చూసినా బలంగా ఎవరు కనబడుతున్నారు, బలహీనంగా ఎవరు కనబడుతున్నారు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. అందరూ తీసుకుని చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. అదేదనగా 1000 మంది పురుషులను చూశాను, అందులో ఒకడైనా భక్తుడు ఉన్నాడు. 1000 మంది పురుషుల్లో కనీసం ఒకడైనా భక్తుడు ఉండడం. ఆ 1000 మంది స్త్రీలు కూడా చూశాను, ఒకతేనో నాకు కనపడలేదట. ఎవరు? దేవుడు కోసం స్ట్రాంగ్గా ఎవరైతే నిలబడతారని మగవాళ్ళని 1000 మంది చూస్తే ఒకడన్నా కనపడ్డాడంట. ఆడవాళ్ళు చూస్తే అంటే అర్థం ఏంటి? వీళ్ళంత బలహీనులు, వీళ్ళంత వీక్నెస్ ఎవరు? ఇప్పుడు అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితిలో ఏ తరంలో చూసినా ఇదే జరుగుతుంది. ఆడవాళ్ళు బలహీనులు, ఆడవాళ్ళు ఈజీగా మోసపోతారు, ఈజీగా డ్యామేజ్ అయిపోతారు, ఈజీగా. అందులోకి శరీరం కూడా వీక్నెస్ వాళ్ళది. మగవాళ్ళ కంటే పురుషుల స్త్రీల శరీరం కొంచెం వీక్. అందుకే చూడండి, ఎక్కువ గొడవలకే, ఎక్కువ ఈ భయంకరమైన జరగడానికి కారణం ఎవరు ఉంటారు? ముందు ఒక గొడవ స్టార్ట్ అవ్వాలంటే ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రపంచంలో ఉగ్రవాదం పుట్టింది చూసారా? ఉగ్రవాదం దేశాలు ఎప్పటికీ యుద్ధాలతో. ఎందుకు ఎవరి వల్ల వచ్చింది అది? శారా వల్ల వచ్చిన 30 ఉగ్రవాదం పుట్టడానికి కారణం ఎవరు? దాసి చేత కనిపించింది కదా పిల్లల్ని, అవతల బొమ్మంది పట్టించేసింది, ఈ అబ్రహాము వారసుడు నువ్వు కాదు అని. అక్కడ 2 దేశాల కింద విడిపోయి, లేదు అబ్రహాముకు మొదట పుట్టింది ఇష్మాయేలే, మాకే అతని ఆస్తులు చెందుతాయి అని వాళ్ళు. లేదు అబ్రహాముకి శారా ద్వారా పుట్టిన ఎవరు? ఇస్సాకే వారసుడు అని వీళ్ళు. ఆ దేశాల మధ్య ఇప్పటికే ఉగ్రవాదం జరుగుతుందని కారణం ఎవరు అనుకుంటున్నారు? ఆ రోజు ఆడ తీసుకున్న తప్పుడు నిర్ణయం. అందుకే ఇంట్లో ఆడవాళ్ళ పెత్తనం చాలించి వాళ్ళ నిర్ణయం తీసుకునుకోండి, సర్వనాశనం అవుతారు. వాక్యం తెలియని వాళ్ళ విషయంలో చెప్తున్నాను, అందరూ కాదు. వాక్యం మీద అవగాహన లేని వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఆలోచించుకోవాలి మీరు, లేదా సర్వనాశనం అయిపోతారు, మొత్తం ఫ్యామిలీ అంతా పోతుంది. అందులో ఆడవాళ్ళ వీక్నెస్ చెప్తున్నాను కదా, చిన్న చిన్న వాటికి గొడవలే.
మగవాళ్ళు అనుకోండి ఒక గొడవ జరుగుతుంది, ఫటాఫట్ అక్కడే తేలిపోద్ది ఏదోటి. ఆడవాళ్ళు అయితే ముసురు వానలాగా అలా మూలుక్కుంటూ మూలుక్కుంటూ సొనుక్కుంటూ అలా తిట్టుకుంటూ అది ఆగదు ఇంకా. ఎందుకు? క్యారెక్టరే అంత, అవునా? అందుకే ఇలాంటి వీక్గా ఉండి ఏ తరంలో చూసినా ఇలా సరిగ్గా దేవుడి కోసం నిలబట్టలేదు అని చెప్పి, మరి మేము పరలోకం వెళ్ళటం ఎలాగ బాబు అంటే అక్కడ చెప్పుకొచ్చాడు తిమోతి పత్రికలు ఏమని. ఇప్పుడు చదవండి దాన్ని. 1 తిమోతి 2:15. అయినను ఎంత వీక్గా ఉన్నా, అవ్వ దగ్గర నుంచి మోసపోతూ వస్తున్నా పర్లేదు, అయినా సరే మీకు అయినా అన్నాడండి. అర్థం ఏంటి? ఎంత ఎలా జరిగినా, ఎంతమంది పోయినా మీరు కూడా పరలోకం వెళ్ళే ఆప్షన్ ఉంది అని చెబుతూ, అయినను వారు ఈ ఆడవాళ్ళంతా స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలందు నిలకడగా ఉండినేడల శిశు ప్రసూతి ద్వారా ఏమవుతుందంట? ఇప్పుడు ఎలాగంతకే శిశు ప్రసూతి అంటే ఇక్కడ ఆన్సర్ చెప్తాను జాగ్రత్తగానండి. శిశు ప్రసూతి అంటే పిల్లల్ని కనడం, అవునా? పిల్లల్ని కనడం అంటే కేవలం గర్భఫలం అని అనుకోకండి. పిల్లల్ని కనడం అంటే ఇదే కాదు, ఇంకో రకంగా కూడా కనొచ్చు. ఎలాగా? అందరూ గర్భం నుంచి వచ్చేది అనుకుంటున్నారు, అదైతే తప్పు అయిపోద్ది. ఎందుకంటే గొడ్రాళ్ళు ఉంటారు, అవునా? పెళ్లి చేసుకోకుండా లేని వాళ్ళు ఉంటారు, పెళ్లి చేసుకున్న పిల్లలు లేని వాళ్ళు, కాబట్టి వాళ్ళకి వర్తించదు. కాబట్టి ఇది కాదు. ఇది పిల్లల్ని కనడం అంటే కేవలం గర్భంలో మోసి కనడం కాదు. పౌలు గారికి పెళ్ళి అయిందా? అవలేదా? పౌలు గారు పిల్లల్ని కన్నాడా కనలేదా? ఎలాగా? ఎవరినో ఉంచుకుని కన్నాడా? చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును ఎలా కన్నాడు? అంతకే దేవుని వాక్యం చెప్పి సువార్త ప్రకటించి ఆత్మీయంగా కొంతమందిని కన్నాడు. ఇప్పుడు ఆ కన్నవారిని ఏమంటున్నట్టు పౌలు గారు? నేను నిన్ను కన్నాను, నా కుమారుడివి. పౌలు ఏమవుతాడు? అతనికి తండ్రి, ఆత్మీయ తండ్రి. అప్పుడప్పుడు పివి సుందరరావు అని అంటాం కదా, డాడీ అని. ఎందుకంటాం ఆయన్ని? వాక్యం ద్వారా మమ్మల్ని కన్నాడు, ఆయన మాటలు విని బాప్తిసాలు తీసుకున్నాం అని. ఆత్మీయ తండ్రి. శరీరంగా కన్న వాళ్ళని శారీరక తండ్రి అంటాం. ఆత్మగా కన్నవారిని అంటే పరలోకంలో ఆయనలోంచి వచ్చే మనం, ఆయన ఆ తండ్రి వేరు. వాక్యం చెప్పి మరో జన్మలోకి తీసుకొచ్చారు మనల్ని, అవునా? బాప్తిసం తీసుకున్నాం, కొత్త జన్మిత్తాం. దీన్ని ఆత్మీయ తండ్రి అంటాం. ఇప్పుడు పౌలు గారు తిమోతికి ఏమవుతాడు? ఆత్మీయ తండ్రి. తిమోతి గారు పౌలు గారికి ఏమవుతారు? అదే చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ చదవండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి 17 వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు. అంటే తిమోతిని ఏమంటున్నాడు? నా కుమారుడు. తిమోతికి అమ్మ ఉంది, నాన్న ఉంది, ఉన్నాడు. ఈ బంధం ఏంటంతకే? వాక్యం ద్వారా కన్నాడు. ఇంకో సందర్భం కూడా చూపిస్తాను చూడండి. ఫిలిమోను పత్రిక అధ్యాయం 10వ వచనం. నా బంధకములో నేను కనిన నా కుమారుడకు. ఎవరిని కన్నాడంట? మళ్ళీ ఇక్కడ ఇది జైల్లో కన్నాడంట. అతను వాక్య నిమిత్తం చెరసాలు వేసేస్తే అక్కడ కన్నాడంటే ఎలా కన్నాడు? అక్కడ కాపురం చేసి కాదు, ఆ ఖైదీగా ఒనేసిము వచ్చాడు అక్కడికి, ఇంకో ఖైదీ అతను. అక్కడ వాక్యం చెప్పేశాడు ఆ చెరసాల్లోనే. అక్కడ ఒనేసిము మారిపోయాడు. మారిపోయినప్పుడు ఏమవుతాడు? కుమారుడు అవుతాడు, అవునా? అంటే ఇప్పుడు పిల్లల్ని కనడం అంటే ఇంకో ప్రాసెస్ ఏంటి? వాక్యం చెప్పి పిల్లల్ని కనడం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆడవాళ్ళు శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడతారంటే ఎలా కనాలన్నమాట? వాక్యం చెప్పి నువ్వెవరినైనా దేవుళ్ళలోకి మార్చావనుకో, నువ్వేమవుతావు? వాళ్ళకి తల్లి అవుతావు, అవునా? ఆత్మీయ తల్లి అవుతావు. ఆడవాళ్ళు కూడా తల్లి అంటారు. యోహాను పత్రికలో ఉంటుంది, అమ్మగారికి అని ఉంటుంది. ఎలాగ అమ్మగారు? ఆవిడ వాక్యంలో కన్నది. మగవాడిని అయితే ఆత్మీయ తండ్రి అంటాం, లేదా ఆత్మీయ తల్లి అంటాం, అవునా? ఆత్మీయ తల్లి గారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంట?
శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడతారు. ఇప్పుడు శిశు ప్రసూతి అంటే ఏంటి? ఎవరినైనా వాక్యం చెప్పి నువ్వు దేవునిలోకి మార్చావనుకో, నువ్వు వాళ్ళని కన్నట్టే. అవునా? దీనికి పెళ్ళి అవసరం లేదు, దీనికి గర్భఫలం అవసరం లేదు, గొడ్డలైనా కూడా ఈ ఈ సదుపాయం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆడవాళ్ళు పరలోకి వెళ్దాం అనుకుంటున్నారు కదా, ఎవరినైనా మీరు కన్నారా? మీరేమనుకుంటారు? పిల్లలు లేని వాళ్ళని గొడ్డోలు ఆవిడ, పిల్లలు లేరు, ఏమీ లేరు, నేను పిల్లలు కలదాన్ని. అసలు ఈ పిల్లలు నీ పిల్లల? ఇప్పుడు మీకు 2-3 పిల్లలు ఉంటారు కదా, వీళ్ళ మీ పిల్లలా? ఏడు క్షణాన్న నువ్వు మరణించినా వాళ్ళు మరణించినా వాళ్ళకి నీకు అసలు సంబంధమే. నిజంగా నీకు సంతానం ఉంది, నువ్వు గొడ్డోలు కాదంటే ఎవరు ఉండాలి నీకు? నన్ను అనుకుంటారు అందరూ, వీడికి పెళ్ళి లేదు, ఏం లేదు, వీడు గొడ్డోలు టైపు. భగవాన్ కూడా ఇదంటారు కదా. నాకు పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? నా సంతానం పెద్దదే. ఎక్కడే కాదు, చాలా చోట్ల ఉన్నారు. నాకు చాలా చోట్ల కనేసాను. నేను వాక్యం చెప్పడం వల్ల బాప్తీసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇప్పటికే వాక్యం తాళ్ళని పెంచుతున్నాను, నా ప్రసంగాలు ఇప్పటికే వింటుంటారు. అంటే నాకు ఎంతమంది ఉన్నారు పిల్లలు? చాలామంది ఉన్నారు. నాకు సంతానం ఉంది. ఇక్కడ చాలామంది గొడ్డురాళ్ళు ఉన్నారు, గొడ్రాండ్రు ఉన్నాడు, గొడ్డుగాళ్ళు ఉన్నారు. అంటే దాన్ని ఏమన్నా తెలియక అలాగన్నాను. పిల్లలు ఉన్నారా? మీ గర్భాలు ఏమీ తెరలేదు ఇంకా. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా పరలోకం వెళ్ళే అవకాశం ఎలా ఇచ్చాడంటే దేవుడు, పిల్లల్ని కనాలి. మనం ఎలాంటి టైపు? కన్న పిల్లల్ని చంపేసే టైప్ మనం, అదేనా? ఆడవాళ్ళకున్న బలం ఏంటనుకుంటున్నారు? వాళ్ళ మారకపోగా మారిన వాళ్ళని నాశనం చేస్తారు. ఇప్పుడు ఎవరో బలశాలి ఉన్నాడు కదా బైబిల్, ఎవరు? శాంసన్. ఒకేసారి 1000 మందిని చంపగలిగే కెపాసిటీ ఉన్న ఆయన్ని చావాలనుకున్నాడంటే ఎవరు? ఒక దెలీలని ఒక స్త్రీ ఏం చేసింది? అనేక సార్లు ఎవరికే చెప్పకూడదు సీక్రెట్ అనుకున్నా సరే, మోసం చేస్తుందని తెలిసినా కూడా చెప్పేసాడు ఆవిడికి. చచ్చిపోవాలనుకున్నాడు 2-3 సార్లు. ఎందుకు? ఆడవాళ్ళ యొక్క కెపాసిటీ అది. దేవునిలో కాదా కెపాసిటీ? ఎందులో? నాశనం చేయటం వల్ల ఉంటుంది కెపాసిటీ. ఇంకా తలుచుకున్నారంటే వదులుతారా? కొంతమంది చూస్తుంటాను, ఎన్ని చెప్పండి, మార్పు గీర్పు ఏమి. ఇక్కడ నేను సాధించాలంటే నేను ఎవరికే లోపడను, ఎవరి చేత మాట పడనంతే. అప్పుడు అనుకుంటాను, ఈవిడ తెలియలేరా బాబు. ఇంకొకటి ఎవరు ఉంటారు? ప్రవక్తల్ని చంపించేసింది యెజబెలు. దేవుని పిల్లలందరినీ ఏం చేసింది ఆవిడ? సర్వనాశనం చేసింది. మగవాడినేమో భారీగా భావించింది. ఈవిడ భర్త అయింది. తెలుసు కదా, చెప్పాను కదా. ఒక పొలం కావాలనుకుంటే ఆడు అమ్మనన్నాడని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడంట. ఈవిడేమంది వచ్చి, ఆగవే అంటే, ఆగండి అనలేదు. ఆ భాషలో చెప్తున్నాను, ఆగవే, నేను ఉన్నాను కదా, నీ భార్య నేను ఉన్నాను కదా, ఆడదాన్ని, ఇది మగవాళ్ళలాగా ఏడుస్తావు, పొలం కావాలంతేనా, నేను చూసుకుంటాను. ఆయన లేపేస్తే పొలం ఎగురుకుంటూ వస్తుంది, నీకెందుకు, పడుకో, తిని పడుకో, బుజ్జో అన్నాడు. ఎవరయ్యారు అక్కడ? ఇలాంటి వాళ్ళని చూస్తుంటాను నేను. ఇప్పటికే ఉన్నారు. ఈ పరిస్థితి ఆ మహాజ్ఞాని సొలొమోను, యేసుకు ముందు అతనే మహాజ్ఞాని. ఏమన్నా అంత మహాజ్ఞాని, దేవుడి చేత మెచ్చుకున్న మహాజ్ఞాని, ఇతర దేశాల నుంచి రాణులు వచ్చి జాగ్రత్తగా ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకుంటే, అలాంటి ఆయన్ని చివరికే దేవుణ్ణి కూడా మానేసి విగ్రహాల వైపు తిప్పేసింది ఎవరు? తల్లులు. ఎవరమ్మా? ఆయన చేసుకున్న భార్యలు ఏం చేశారంట? విగ్రహాల వైపు తిప్పేశారు ఆయన్ని. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన స్త్రీలు మీరు కూడా పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు? ఇప్పుడు విశ్వాసంలో ఉంటూ, నమ్మకంగా ఉంటూ, పరిశుద్ధతగా బ్రతుకుతూ, శిశు ప్రసూతి ద్వారా మీకు రక్షింపబడే అవకాశం వచ్చిందంటే మీరు కూడా ఏం చేయాలి? పిల్లల్ని కనాలి. ప్రసవ వేదన ఉంటుంది ఇందులో. పౌలు గారు అంట కదా, మీ నిమిత్తమే నేను ప్రసవ వేదన పడతానంటే ఒకరిని మార్చి దేవునిలోకి నడిపించడం ఆసమాసి విషయమా? ఈ పిల్లల్ని నిజంగా నేర్చు. భర్తతో కాపురం చేసి 9 నెలలు ఓర్చుకుంటే ఇది సింపుల్. ఇది ప్రాసెస్. ప్రపంచంలో అందరూ కంటున్నారు, పశువులు కూడా కంటున్నాయి. నువ్వేమనుకుంటావు? పిల్లల కంటే పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతావు. జంతువులు కంటున్నాయి నీ ముందున్న కుక్క కూడా. అవునా? ఏది కష్టం? ఒకరిని మార్చి ఆత్మీయంగా నువ్వు మార్చడం అంటే ఇది కష్టం. ఇది చేస్తారా? ఈ పిల్లల కంటకు మాత్రం పొరుగు రేటు వస్తుంటారు. అవునా? అందుకే నాకు పిల్లల కంటం ఇష్టం లేదు. ఎందుకు? ఈ పిల్లల కంటం వల్ల మీకు పరలోకం రాదు.
వస్తుందా? నేను 10 మందిని కన్నానంటే అది చెప్తుంది. అక్కడ కర్నూలు వెళ్తుంటే అక్కడ ఇప్పుడు కూడా ఎంతమంది ఉంటారు అనుకున్నారు వాళ్ళకి? ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? 12 మంది అండి. నీకు ఎంతమంది అమ్మా? 15 మంది అండి. ఇవి అక్కడికి వెళ్తాం కదా ఇప్పటికేనే. ఏ పంది వెళ్తుంటే వెనకాల పిల్లలు వెళ్తారు చూసారా? అలాగే అమ్మా నాన్న వెళ్తుంటే వెనకాల దోలోమని వెళ్ళిపోతుంటారు. ఒక క్రికెట్ టీం ఉన్నట్టే ఉండాలి. 12 మంది జట్టు. ఇప్పుడు నువ్వు 12 మంది కన్నావు కదమ్మా, నీకు పరలోకం వస్తా అంటాడా? ఎవడ కన్నావు? ఎవరి కోసం కన్నావు? నీకు పరలోకం వెళ్ళాలంటే నువ్వు కనవలసింది వేరే ఉంది. ఆ పిల్లలు కన్నావా? అసలు నువ్వే మారో, ఇంక నీకు పిల్లలు ఎక్కడ వస్తారు? దేవుడు నీకు లాభకరమైంది నువ్వు చేయట్లేదు ఇంతకీ. చూసారా? అందుకే ఆ వచనంలో పరమార్థం ఏంటంటే, శిశు ప్రసూతి ద్వారా పిల్లల్ని కంటామంటే ఈ పిల్లల కోసం కాదు అది, అవునా? ఈ పిల్లలకి అనేసి ఇద్దరిని కన్నానండి, ఇద్దరిని సెటిల్ చేశానండి, పెద్దోడిని ఏమో అక్కడ సెట్ చేశాను, చిన్నోడిని ఇక్కడ సెట్ చేశాను, మొత్తం సెట్ అయిపోయారండి. నీకేమొస్తుంది ఇప్పుడు? ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, అవునా? పెద్దోడిని కలెక్టర్ చేశానండి, చిన్నోడిని ఏమో లాయర్ని చేశానండి, ఆ తర్వాత నేను బకరా చేసాడండి. వీళ్ళని కనీసి నువ్వు బకరాలు అయిపోయి నువ్వు సర్వనాశనం అయిపోయి సమాధికి వెళ్ళిపోయి దినాలు చేయటం తప్ప నీకు పరలోకం కానీ ఏమీ రాదు. ఏం చేస్తే వస్తుంది? నేను ఆత్మీయంగా నలుగురిని కన్నానండి. నేను వాక్యం చెప్పడం వల్ల, లేదా నేను చెప్పించడం వల్ల, నేను ఒక మీటింగ్ చేయటం వల్ల నలుగురు మారారండి. వాళ్ళు చెప్పుకోవాలంటే నా కోసం, నా వల్లే మరి చెప్తారు కదా అప్పుడప్పుడు. పలానా రావులపాలెంలో అతను మీటింగ్ పెట్టించాడు. ఆ మీటింగ్కి వెళ్ళి నేను సత్యం తెలుసుకున్నానని చెప్తాను నేను. అంటే అతనికే కదా క్రెడిట్ అది. అలాగ మీ వల్ల ఎవరైనా చర్చకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీ వల్ల ఎవరైనా విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అలా వచ్చుంటే మీరు పిల్లలకి అన్నట్టే. ఆడవాళ్ళకి ఇచ్చిన అవకాశం ఇప్పుడు అది గొడ్రాన్రా, పెళ్లి చేసుకోకపోయినా ఇది చేయాలి ముందు, అవునా? ఇది తప్ప పనికిరానివన్నీ శ్రద్ధగా చేస్తాం. ఆ పనికి వచ్చేది మాత్రం అంతే కదా. అందుకే ఆలోచించండి, ఆడవాళ్ళకి ఇచ్చిన అవకాశం. మళ్ళీ చదివిదాన్ని ముగించేసుకున్నాం. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి, ఆడవాళ్ళు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా మీరంతా రక్షింపబడతారు. దీనికోసం నొప్పులు పడాలి, దీనికోసం తిట్లు తినాలి, దీనికోసం ప్రసవ వేదన పడాలి. ఇది ఆషామాషి విషయం కాదు. ఇది చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు, లేదంటే అవలాగే అందరిలాగే నువ్వు మోసపోసుకుంటూ వస్తుంటావు. కాబట్టి పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు ఆలోచించుకోండి ఇప్పుడు, అవునా? ఇక్కడ ఉన్న కొంతమంది కూడా నా పిల్లలు ఉంటారు. అంటే నేను వాక్యం చెప్పటగా మారిన వాళ్ళే, అవునా? వీళ్ళంతా వాక్యానుసారంగా పుట్టినవారు. అలాగా మీ వల్ల ఎవరైనా మారారా? మారకపోతే ఎక్కడి నుంచి అయినా ఆ పిల్లల్ని కనడానికి ప్రయత్నించండి, అవునా? లేదంటే మీ భక్తికి ఉపయోగం ఉండదు, అర్థం ఉండదు. చర్చకు వచ్చేసి ఏదో టైం గడిపేస్తున్నానంటే పరలోకం వచ్చేయడానికి దేవుడు ఏమైనా అమాయకుడా? దేవుడు చెప్పింది చెయ్యాలి. అలా చేయాలంటే ఏం చెప్పాడు ఇప్పుడు? శిశు ప్రసూతి ద్వారా మీకు రక్షణ ఉందని చెప్పాడు. ఆ ప్రయత్నంలో ఉండండి. కొందరినైనా మార్చండి. ఇది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా. పురుషులు కూడా ఏం చేయాలి? సువార్త ఏం చేసి రక్షింపాలి? ఇంతకీ చెప్పాడు కదా, సువార్త ద్వారా నేను కన్నానంటే మీరు కూడా సువార్త ప్రకటించండి, లేదంటే చెప్పించండి, దానికోసం ప్రయాసపడండి, కష్టపడండి, సహకరించండి. మీరు చేసిన ఈ కష్టం వల్ల ఒకడు మారాడంటే అతను మీరు కన్నట్టే, అవునా? ఆ కన్న బిడ్డలు ద్వారా మీకు ఏమొస్తుందంటే పరలోకం వస్తుంది. పౌలు గారు అందుకే శారీరక పెళ్ళైనా మానేసి ఏం చేశాడు? ఈ పిల్లల్ని కనడం. ఆయన సంతానం ఎంత? వేల మందిని, ఎన్నో సంఘాలు స్థాపించాడు ఆయన. పౌలు గారు వాళ్ళు మారిన వాళ్ళు. ఇప్పుడు ఆయన సంతానం ఎంత ఉంటుంది? చెప్పుకుంటారు, ఈయన వల్లే మారాము, ఈయన వల్లే మాకు జీవితం మారింది, ఈయన వల్లే నీకోసం చెప్పుకుంటారు. అలాగా ఈవిడి వల్లే నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇతని వల్లే అని చెప్పుకునేలా ఉన్నారా? నీ వల్ల మారేలా ఉండాలి. ఎవరైనా మారామని చెప్పుకోవాలి. ఈయన నాకు పరిచయం అవ్వకపోతే, ఈవిడ నాకు పరిచయం అవ్వకపోతే నేను ఏమైపోదును, నా జీవితం ఏమైపోదును అనిపించుకోవాలి. నేను కనబడితే అలాగ అనిపించుకుంటున్నారా? ఈవిడ నా జీవితంలోకి అనవసరంగా వచ్చిందిరా నాయన, అనవసరంగా ఈడితో పరిచయం ఉందరా అనిపించుకుంటున్నారా? నీ వల్ల మేలు జరగాలి అందరికీ, అప్పుడు నీకు పరలోకం వస్తుంది.